ఆటోకి డ్రైవర్ ఉన్నాడు, కనుక్కుందాం. ఏం పేరండి మీ పేరు? ఎస్డి అమీర్. అమీర్ గారు, ఏంది సమ్మెకు పోతున్నారు? ఎందుకు, ఏంటి డిమాండ్లు ఏంటివి అసలు? మా డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలని. 2 పిఆర్సీలు బాకీ ఉంది. అవును, 2017 పిఆర్సీ బాపతి డ్యూ ఉన్నాయి. డిఏ రావాలి. ఈ మూడేనా? మూడే మెయిన్, ప్రధానంగా 3. మరి గతంలో చర్చలు జరపలేదా? యూనియన్లు మళ్ళీ పునరుద్ధరించారు. అంతే. కాదు, గతంలో చర్చలు జరగలేదా? జరగలేదు. గతంలో అంటే అదే ప్రభుత్వం వచ్చినాక. అంటే ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు విలీనం అని మాట అనలేదు. ఏపీలో అయిన తర్వాత మేము డిమాండ్ పెట్టినాం. దాంట్లో పెట్టినాక ఈ ప్రభుత్వం వచ్చాక విలీనం చేస్తా అని చెప్పి ఇప్పుడు సమ్మెలకు పిలిపించినట్లేదు వార్తలు వస్తున్నాయి. పొన్నం ప్రభా అర్ధరాత్రి నుంచి మీరు అనుకున్న డిమాండ్ చర్చలు జరుగుతున్నాయి సార్. చర్చలు విఫలం అయితే స్ట్రైక్లకు పోతాం. మొదటి షిఫ్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆర్డర్ 30 నుంచి, అంటే 12:30 నుంచి. అప్పటి నుంచి అంటే అర్ధరాత్రి నుంచి బంద్. ఒకవేళ ప్రభుత్వం హెచ్చరిస్తే ఇక జేఏసీ పిలుపు మేరకు చేసుడే. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే ఆర్టీసీ చాలా లాభాల్లో ఉంది, అద్భుతంగా ఎప్పుడు లేనంతగా ఉంది అంటుంది. మరి అవును, ప్రభుత్వం లాభాలు ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా సార్. 2 పిఆర్సీలు ఇస్తే మా యూనియన్ పురోధిస్తే అయిపోతుంది. అదే అంతే. ప్రభుత్వం లేకున్నా కానీ 2 పిఆర్సీలు ఇచ్చి యూనియన్లు పెట్టుకోమంటే సరిపోతుంది. ఇప్పుడు యూనియన్లు ఎవరు తీసేశారండి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాం. అప్పుడు కూడా మీరు దాదాపు నెలలు చేసినట్టు కదా? చేసినాం. ఇప్పుడు కూడా ఆ టైం వచ్చిందంటారా, నెలలు చేసే టైం? చెప్పలేము సరిగా బాస్.